సమస్యల్లో నుంచి నాయకులు పుడతారంటారు కదా. ఇప్పుడు అంబటి రాంబాబు గారిని చూస్తుంటే అలాగే ఉంది. అసలు అంబటి రాంబాబు గారికి ఇంత క్రేజ్ ఎలా వస్తుంది? ఈ క్రేజ్ వెనక కారణం ఏంటి? ఇది నిజంగా అంబటి రాంబాబు గారి యొక్క పనితీరుని చూసి ప్రజల్లో వస్తున్నటువంటి క్రేజా, లేక రీసెంట్ గా జరిగిన రాజకీయ పరిణామాల వల్ల వస్తున్న సింపతినా? క్లియర్ గా తెలుసుకుందాం. అంబటి రాంబాబు గారు దాదాపు 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి సీనియర్ నాయకులు. ఈయన ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ఈ ప్రతిపక్షం యొక్క గొంతును గట్టిగా వినిపిస్తున్నటువంటి నాయకులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్ గా ఈ తిరుమల లడ్డు విషయంలో ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళి ఈయన ఒక హుందాగా దీన్ని తీసివేయండి, లేకపోతే మేము తీసివేస్తామని చెప్పిన తర్వాత ఈ తెలుగుదేశంకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన మీద అటాక్ చేయడం, ఈ అంబటి రాంబాబు గారు ఈ చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడం, ఆ తర్వాత తిట్టారని చెప్పేసి అరెస్ట్ చేయడం, ఇవన్నీ మనందరికీ తెలిసినాయి. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత కనుక మనం గమనించుకుంటే అంబటి రాంబాబు గారి గ్రాఫ్ ప్రజల్లో గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుందని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఫర్ ఆఫ్ ది మూమెంట్ లో ఒక మాట అనేశారో, ఆ తర్వాత హుందాగా ఆయన ప్రెస్ మీట్ కి వచ్చేసి నేను తప్పు మాట్లాడాను, క్షమాపణ అని ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే అలా చెప్పిన తర్వాత కూడా అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు అంటే ఓకే, ఆయన అరెస్ట్ చేయడం తప్పని ఏమంటలేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఎలా అయితే తిట్టారో, ఈ టీడీపీకి కూటమి గవర్నమెంట్ కి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, గుంటూరుకు సంబంధించిన నాయకులు అంబటి రాంబాబు ఆయన్ని కూడా ఇలాగే తిట్టారు అంబటి రాంబాబు గారిని. అయితే వాళ్ళ మీద ఎటువంటి కేసు ఇవ్వకపోగా ఒక మహిళను మనం అంబటి రాంబాబు గారిని రోడ్డు మీద తిరుగుతూ తిట్టడం మనం చూసాం. ఆమెకైతే ఏకంగా గ్రంథాలయ చైర్మన్ పదవిని ఇచ్చి ప్రమోట్ చేశారు. ఇవన్నీ ప్రజలు చూస్తుంటే ఏ పార్టీకైనా హార్డ్ కోర్ కార్యకర్తలు అనే వాళ్ళు ఉంటారు. ఎవరైతే న్యూట్రల్ ఉన్నారో వాళ్ళందరూ ఈ సినారియోని అంతా చూస్తుంటే అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు, మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని విషయాన్ని గమనించి అంబటి రాంబాబు గారి వైపు మొగ్గు చూపుతున్నారు. ఉదాహరణకు జనసేనకు సంబంధించిన ఒక న్యాయవాది గారు కూడా ఆ జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చి మరి అంబటి రాంబాబు గారు వైపు నిలబడి ఆమె వాయిస్ ని వినిపించారు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. అంబటి రాంబాబు గారు రీసెంట్ గా ఈ జైలు నుంచి రిలీజ్ అయ్యి గుంటూరు తన నివాసానికి వస్తుండగా ర్యాలీగా వెళ్తూ ఉన్నారు. అయితే ఆ ర్యాలీగా వెళ్ళకూడదని చెప్పేసి పోలీసులు అనేది ఆపి వాళ్ళని నియంత్రించే ప్రయత్నం చేసినప్పుడు అంబటి రాంబాబు గారు వ్యవహరించిన తీరును చూసి ఇంకా ఆయనకి ప్రజల్లో క్రేజ్ అనేది వచ్చేసింది. అలాగే అట్ ది సేమ్ టైం సింపతి కూడా వస్తుంది. ఎందుకంటే ఆయన ర్యాలీగా వెళ్తున్నాడు, ఆయన రిలీజ్ అయ్యారు అని చెప్పేసి ఆయన యొక్క అనుచరులు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ సంబరాలు చేసుకుంటూ ఆయన్ని తీసుకువెళ్తూ ఉన్నారు. అది రాజ్యాంగబద్ధమే, ప్రజాస్వామ్యంలో మనం అలా చేసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని కూనిపరిచేలా పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ అంబటి రాంబాబు గారిని నియంత్రించాలి అని చేసిన తీరు ఏదైతే ఉందో అది ప్రజల్లో చాలా ఆలోచనను కలిగించింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే అంబటి రాంబాబు గారు సంబంధించి ఏ విషయం వచ్చినా కానీ వైరల్, అలాగే ఏ విషయం వచ్చినా కానీ చాలా మైలేజ్ అనేది ఆయనకు పెరుగుతుంది. ఆయన దాదాపు 3 దశాబ్దాల రాజకీయంలో ఇప్పుడు ఆయనకు వస్తున్నటువంటి మైలేజ్ ఇంతకుముందు ఎప్పుడు కూడా లేదు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో అంబటి రాంబాబు గారు ఇలాగే ఈ ప్రతిపక్ష వాయిస్ ని ఇప్పుడు ఎలాగైతే చేస్తున్నారో ఇంకా కంటిన్యూగా అలా చేసి 2029 ఎలక్షన్ లో కూడా ఇలాగే మంచి మైలేజ్ తో గెలుస్తారని కోరుకుందాం. ఈ అంబటి రాంబాబు గారి సినారియోలో మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.